వర్గీకరణకు మద్దతు తెలుపుతూ గత 30 సంవత్సరాలుగా అరుణోదయ అదేవిధంగా విమోచన పత్రిక 1996లో మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం అనే పరిశీలన అనేటువంటి పుస్తకము ఈనాడేసినటువంటి పుస్తకం. ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామిక డిమాండ్గా మన ముందున్నది. ఇదేదో మాదిగల ఉద్యమము మాలలకు వ్యతిరేకమైన ఉద్యమం కాదు, ఒక సామాజిక ఉద్యమంగా ఈనాడు ప్రజాస్వామికవాదులందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి ఉద్యమం. ఇది మాదిగలకు సంబంధించింది కాదు, ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ ఇది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినటువంటి సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు ఒక్క మాదిగల కోసమే తను పోరాటం చేయలే, సబ్బండ వర్గాల కోసం పోరాటం చేసిండు. ఇంతకుముందు పాటలో కొంచెం వెనుక ముందు ఉన్నదని సరిచేయాలని చెప్పడం జరిగింది. అంటే దళితులందరి ఐక్యత కోసం, దళితుల హక్కుల సాధన కోసం, బహుజనుల హక్కుల సాధన కోసం పోరాటం చేశారు. ట్యాంక్ బండ్ మీద గుండెకు చిలువ పడినటువంటి పిల్లలకు ప్రభుత్వమే శస్త్రచికిత్సలు చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వేలాది మంది అలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు సమీకరించి ట్యాంక్ బండ్ మీద ర్యాలీ తీస్తే ఆ పిల్లల్ని చేతుల్లో పట్టుకొని పోతున్నటువంటి ఫోటో పేపర్లో వచ్చింది. ఇప్పటి నేను భద్రంగా పెట్టుకున్నా. అంటే ఒక ప్రజల కోసం స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ నడిపినటువంటి మందకృష్ణ గారిది స్వార్థం కాదు, ఇది ఒక ప్రజాస్వామికమైంది. ఆ రకంగా మొత్తం తెలంగాణ సమాజము, భారతదేశంలో కూడా ప్రజాస్వామికవాదానికి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి ఈ ఉద్యమం ఫలవంతం కావాలి. తప్పనిసరిగా వర్గీకరణ జరగాలి. ఇది మాలలకు వ్యతిరేకమైంది కాదు, హక్కుల కోసం సాధన కోసం చేస్తున్నటువంటిది. అందులో భాగంగా బాల హక్కుల సంఘం కూడా తప్పనిసరిగా ప్రతి ఉద్యమంలో పాల్గొంటుంది. భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసి మద్దతు కూడగడుతుంది. 96లో వరంగల్ నుంచి అనుకుంటా సైకిల్ యాత్ర స్టార్ట్ అయింది. నేను గట్కేసర్లో దాదాపు ఒక 5 కిలోమీటర్లు సైకిల్ యాత్రలో పాల్గొన్నాను. నేను ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ప్రజాస్వామిక డిమాండ్ కాబట్టి అనున్నటువంటి పీడిఎస్ భావజాలంతో ఆ ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది. ఆ రకంగా సబ్బండ వర్గాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. తప్పనిసరిగా వర్గీకరణ మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కూడా అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణోదయ సమాఖ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.